ఓ చిన్న సంఘటన ఆంధ్రలో వెళ్ళిపోండి అనే విధంగా భయంకరంగా ఒక ఎమ్మెల్యేలు మాట్లాడారు. మన శిక్షణ తరగతులు పెట్టిరిల్లు. మరి స్పీకర్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు పెట్టినప్పుడు ఇటువంటి భాష మాట్లాడొద్దు అన్నటువంటి ఆలోచన కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ కాంగ్రెస్ ఒకటై ఆ రోజున ఆ రకమైనటువంటి శిక్షణ తరగతి పెట్టి సాగరిస్తూ ఉన్నాం. ఇలా ఆందోళన తెలిపండి ఇక్కడ ఉండొద్దు అని ఒక లాయరు, ఒక అతను, అదేవిధంగా ఒక ఎమ్మెల్యే, అదే ఒక మంత్రి ఏం కంట్రిబ్యూషన్ ఉన్నది సినిమా వాళ్ళది అన్నటువంటి మాటలు మాట్లాడడం. నేను ఒకటే కోరుతూ ఉన్నాను, ఇక్కడ హైదరాబాద్ నగరానికి సినిమా ఫీల్డ్ తెచ్చిందే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి 1989లో. చాలా మంది తెలియదు. ఆయన అందరినీ రిక్వెస్ట్ చేసి హైదరాబాద్ నగరం రండి, తమిళనాడు నుంచి రండి అని చెప్పి హైదరాబాద్ నగరం సినిమా ఫీల్డ్ తేవడం వల్ల కొన్ని లక్షల మంది అలా సినిమా హీరోల కన్నా సినిమా కింద పనిచేసేటటువంటి యంత్రాంగం ఏందో కొన్ని లక్షల మంది హైదరాబాద్ నగరంలో జీవిస్తూ ఉన్నారు. అసలు వాళ్ళని పొమ్మనే అధికారం నువ్వు ఎవడరాను అని అడుగుతా ఉన్నాను. నీ అధికారం ఇటువంటి మాటలు మాట్లాడితే బిడ్డ ఎవడైనా సరే ఇది హైదరాబాద్లో తిరగనీయం. హైదరాబాద్ ప్రాపర్ మాది. హైదరాబాద్లో పతి పుట్టినటువంటి బిడ్డ ఇవాళ హైదరాబాద్ బిడ్డని తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడి హైదరాబాద్ ప్రజలను మానభావాలను దెబ్బతీస్తే ఊరుకునే పరిస్థితి ఉండదు. అది ఎమ్మెల్యే కానీ, అది మా పార్టీడే కానీ, కాంగ్రెస్ వాడు కానీ, ఎవడైనా సరే బీజేపీ కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా ప్రాంత ప్రజలను ఎవడన్నా ఏమని అంటే ఒక శాసనసభ్యునిగా హైదరాబాద్లో తిరగని అని చెప్పి ఈ సందర్భంగా తెలియ